ప్రీ క్వార్టర్ ఫైనల్స్ అయ్యి క్వార్టర్ ఫైనల్స్లో మనం అడుగు పెడుతున్నాం. క్వార్టర్ ఫైనల్స్లో ఏం చేస్తున్నాం అంటే 3 రౌండ్లు ఉంటాయి. యాజ్ యూజువల్గా మొదటి రౌండ్ మాత్రం వాళ్ళకి ఛాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసి బాగా ప్రజెంట్ చేయగలిగే పాటలు పాడతారు కాబట్టి ఫస్ట్ రౌండ్లో మాత్రం వాళ్ళకి నచ్చినటువంటి పాట పాడొచ్చు. రౌండ్ 2లో కార్డ్ రౌండ్ అంటాం అనమాట. అంటే శృతికి సంబంధించింది. ఒక పాటను సెలెక్ట్ చేసి మేము కార్డ్ ఇస్తే ఆ కార్డ్ శృతిలో పాడాలి. ఆ రౌండ్ వచ్చినప్పుడు మీకు ఈజీగా తెలుస్తుంది. థర్డ్ రౌండ్లో ఇది జడ్జి గారి ఛాయిస్. వేరే లాంగ్వేజ్లో తెలుగు మాత్రమే కాకుండా వేరే భాషకు సంబంధించినటువంటి పాట ఏదైనా పాడాల్సి వస్తుంది. కానీ పాడుతున్నప్పుడు భాష యాస లేకుండా ఒత్తులు అవన్నీ సుస్పష్టంగా ఉండాలి. కాబట్టి ఈ రౌండ్స్లో ముఖ్యంగా భావానికి, గాత్రశుద్ధికి, ప్రొనౌన్సియేషన్కి జడ్జి గారు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. హాయిగా ఆమని సాగే, హాయిగా ఆమని సాగే, ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా, హాయిగా ఆమని సాగే. లీలగా పువ్వులు గాలికి ఊగా, లీలగా పువ్వులు గాలికి ఊగా, లీలగా పువ్వులు గాలికి ఊగా. సనిదమదనిసా గమ గమ ధనిస రిసని ధని సరి సని సరి సని ధని 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 మదద మదద మద గరి గమ ధని. లీలగా పువ్వులు గాలికి ఊగా, కలిగిన వలపుల తలపులు రేగా, కలిగిన వలపుల తలపులు రేగా, ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా, హాయిగా ఆమని సాగే. వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వం, సముద్రాల గారి రచన, ఆదినారాయణరావు గారి సంగీతం, ఘంటసాల జిక్కి గారు పాడిన వైనం అద్భుతం.